కల్వరి కరుణ వార్త వీక్షకులుగా ఉన్న మీ అందరికీ ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో, దేవుని దయలో ఈ రీతిగా మరి ఒకసారి మీ అందరితో అమూల్యమైన దేవుని యొక్క వాక్యమును పంచుకున్నట్టు కొరకు ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్ట సమయాన్ని బట్టి దేవదేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేక సమయమున ఈ రోజున నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్న వాక్యము యెహోవా రఫా. ఏమిటి ఈ యెహోవా రఫా? ఈ విషయాన్ని ప్రత్యేకంగా మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రియులారా, మీ అందరికీ తెలుసునో తెలియదో నాకైతే తెలియదు, కానీ ప్రపంచమంతటిలో మనము గమనిస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొనబడినటువంటి రోగములు 10,000కు పైగా ఉన్నాయి. అంటే దగ్గరగా 10,000కు పైగా రోగాలు ఉన్నవి అని మెక్ కాల్విన్ అనేటువంటి ఒక వ్యక్తి తాను చేసిన రీసెర్చ్లో బయటపెట్టారు. అయితే వారు ఆ రీసెర్చ్లో తెలియచెప్పినటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, ప్రపంచంలో 10,000కు పైగా రోగములు అనేటువంటివి ఉన్నాయి. అయితే అందులో కనుగొనబడినటువంటి రోగములకు క్యూర్ చేయగలిగే మెడిసిన్ తయారు చేయబడింది మాత్రము 500కు మాత్రమే అని చెప్పాడు. 500 రోగాలను క్యూర్ చేయటానికే మన శాస్త్రవేత్తలు కానీ వైద్యులుగా ఉన్నటువంటి అనేక వ్యక్తులు మెడిసిన్ అనేటువంటిది కనుగొన్నారు. కానీ మిగిలిన 9,500కు మందు ఇంకా కనుగొనబడలేదు అని వారు చెప్పారు. రోజు రోజుకి కొత్తదైనటువంటి మరి ఒక రోగము, రోజు రోజుకి కొత్తదైన ఒక్కొక్క రోగము ఈ లోకంలోనికి పుట్టుకొస్తుంది. అయితే భూమి మీద వైద్యులుగా ఉన్నవారు 2 రకాలైనటువంటి వైద్యాలకే ట్రీట్మెంట్లు చేపిస్తూ ఉన్నారు. ఒకటి ఏమిటి అంటే, శారీరక రుగ్మతలకు, శరీరంలో ఉన్న రుగ్మతలకు వైద్యం చేయటానికి వారి దగ్గర వైద్యము చేయగలిగేటువంటి స్థాయిలో ఉన్న మెడిసిన్స్ వాడుతూ వైద్యం చేస్తున్నారు. గుండె కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ప్రేగులు కావచ్చు, గ్యాస్ ట్రబుల్ కావచ్చు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, తలనొప్పులు, ఇలాగ ఒక్కొక్క దానికి జ్వరాలు, జలుబులు, దగ్గులు. ఈ శరీరములో ఉన్నటువంటి ఈ అవయవాలకు సంబంధించి కొంత ట్రీట్మెంట్ చేయగలుగుతూ ఉన్నారు. కొందరు డాక్టర్లు మానసిక రోగానికి సంబంధించినటువంటి కొంత ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ వచ్చిన సమస్తమైనటువంటి రోగముల నుంచి విడిపించగలిగే శక్తి కలిగినటువంటి వారుగా మాత్రం వారు లేరు. ఇప్పుడు విషయం ఏమిటి అనంటే, దేవుని దృష్టిలో
ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తికి 3 రకాలైనటువంటి రోగములు ఉన్నాయి. ఒకటేమిటి అంటే ఫిజికల్ ఇల్నెస్, అనగా శారీరక రోగము. రెండవది స్పిరిచువల్ ఇల్నెస్, ఆత్మీయమైన రోగము. మూడవది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మెంటల్ ఇల్నెస్, మానసిక రోగం. ఈ విధమైన 3 రకాలైనటువంటి వ్యాధులకు దేవుని యొద్ద నుండి సంపూర్ణమైన స్వస్థత కలిగించగలిగేటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసు. భూలోకములో మిగిలి ఉన్నటువంటి 500 రోగాలకు మెడిసిన్స్ కనుగొనబడిన మిగిలి ఉన్నటువంటి 9500 రోగాలకు వైద్యము చేయగలిగేటువంటి పరమ వైద్యుడు మన ప్రభు అయిన యేసు. అది నీ మానసిక సమస్య కావచ్చు, అది నీ శారీరక సమస్య కావచ్చు, అది నీ ఆత్మీయమైనటువంటి సమస్య కావచ్చు, రోగములు కావచ్చు. ఎటువంటి రోగస్థితిలో నీవు బ్రతుకుతూ ఉన్నా వాటన్నిటి నుండి విడిపించగలిగే శక్తి కలిగిన వాడు యెహోవా రఫా. రఫా అనేటువంటి మాటకు సంపూర్ణ అర్థం ఏమిటంటే స్వస్థపరచువాడు అని అర్థం. ఏ విషయాల్లో స్వస్థపరచువాడు అని అంటే అది శారీరక రుగ్మత కావచ్చు, అది మానసిక రుగ్మత కావచ్చు, అది ఆత్మీయ రుగ్మత కావచ్చు. ఏమైనను సరే ఆయన నీకు వచ్చినటువంటి రోగము నుంచి నిన్ను విడిపించగలిగేటువంటి శక్తి కలిగిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయమున పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి యోబు ఒక చక్కని మాటను మాట్లాడుతూ వచ్చాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తున్నప్పుడు, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని అంటాడు. ఈ వాక్యములో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తత్వాన్ని భక్తుడైన యోబు మనకు క్లియర్గా చెప్తున్నాడు. ఆయన గాయపరిచి గాయమును కట్టును అంటే ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడు? ఒక గాయము చేసేవాడు ఆయనే, అలాగనే గాయమును కట్టువాడు ఆయనే, గాయము చేయును తిరిగి ఆయన చేతులే స్వస్థపరచు. ఆయనే గాయము చేస్తాడు, ఆయన చేతులే తిరిగి మనలను ఏం చేస్తాయంటే స్వస్థపరుస్తాయి. ప్రభువారు అనేకమైనటువంటి విధానాల్లో మానవులకు స్వస్థపరచటము, స్వస్థత కార్యాలు జరిగించటము మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రము దాటి వారు ప్రయాణము చేస్తూ బయలుదేరిన తర్వాత నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుండి చూస్తున్నప్పుడు అక్కడ చక్కని విషయాలు మనకు కనపడతాయి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగింది. ప్రజలు మేమేమి తాగుదుమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టాడు.
అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఇక్కడ చదివిన ఈ లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు దేవాతి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యము, ఒక అద్భుత క్రియ మానవుని జీవితంలో జరిగించాలనుకున్నప్పుడు ఆయన అనేక రీతులుగా మనుష్యులను పరిశీలన చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రము దాటి షూరు మార్గమును ప్రయాణం చేసి మారా అనుభవాల్లోనికి వారు అడుగుపెట్టారు. నీళ్లు త్రాగటానికి లేవు. ప్రజలందరూ వచ్చి మోషే మీద సణుగుకుంటున్నారు. ఇక్కడ నీళ్లు లేవు, ఈ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, ఇప్పుడు మేము ఎలా తాగాలి అని ఎప్పుడైతే వచ్చి మోషే మీద సణుగుకోగానే మోషే చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి? మోషే చేసినటువంటి పని ఏమిటి అనంటే, ఈ వ్రాయబడినటువంటి మాటల్లో అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను అంటాడు. ఎప్పుడైనా సరే క్రైస్తవుల జీవితాల్లో రోగములు రాకుండా ఉండటానికి ఆస్కారం లేదు. అది ఎటువంటి సమస్య అయినా మన జీవితాల్లో ఆ రోగం అనేటువంటి సమస్య గుండా మనం వెళ్తాం. అయితే మనం చేయవలసినటువంటి పని ఏమిటి? ప్రజలు భయంకరంగా మోషే మీదే ఎగబడుతున్నారు, సణుగుతున్నారు, గొనుకుతున్నారు. వాళ్ళు అసలుకే లోబడనల్లని జనాంగం, వాళ్ళు విధేయత చూపనటువంటి జనాంగము. వాళ్ళంతా కూడా మూకుమ్ముడుగా మోషే మీద పడినప్పుడు ఆ ప్రెషర్ అంతయు కూడా తీసుకుని వెళ్ళి మోషే చేసినటువంటి పని ఏమిటి అని అంటే, ప్రభువా నన్నేం చేయమంట? యెహోవాకు మొర్ర పెట్టాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో హీలింగ్ ప్రాసెస్, ప్రతి ఒక్కరి జీవితాల్లో స్వస్థత కార్యము జరగాలంటే మోషే మనకు చూపించిన మార్గం ఏమిటో చూడాలి. దేవునిని సంపూర్ణముగా నమ్మి ఇప్పుడు నన్నేం చేయమంటావు అది చెప్పు, నేను చేస్తా. ప్రకృతి వైద్యము అనేటువంటిది ఈనాటిది కాదు. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు అనేటువంటివి ఉన్నవి. అనేక మంది వ్యక్తులకు తెలియనటువంటి విషయం ఇదే. ఈనాడు ప్రపంచమంతా తలమునకలవుతూ ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆకులలో ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని ఔషధాలను వాడి కరోనాకు విరుగుడు మందు కనుగొన్నాడు. శాస్త్రీయమా, శాస్త్రీయబద్ధమా అని దీని గురించి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కానీ ఆ రోజునే దేవుడు చేదైనటువంటి నీటిని స్వస్థపరచటానికి ఆయన చూపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటయ్యా అని అంటే, ఇదిగో ఇది. అక్కడ ఒక చెట్టును చూపించి వాటి ఆకులు అనేటువంటివి చెట్టుతో సహా అందులో వేసేసాయి. చెప్పినటువంటిది ఏమిటి? చెట్టును చూపెను, అది నీళ్ళలో వేసాను. ఆకులు వేసాడు, చెట్టుతో పాటు వేసాడు, తెలియదు. నీళ్ళు ఏమైపోయినాయి అని అంటే మధురములాయి.
మధురమైనటువంటి నీటి ఓట వారికి రావటానికి, తీయనైనటువంటి నీరుగా మారటానికి ప్రత్యేకంగా అక్కడ జరిగిన క్రియ ఏమిటి అని అంటే, సమస్య వచ్చింది. సమస్య అనంతరము జరిగినటువంటిది ఏమిటయ్యా అని అంటే, ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. అదేమిటంటే ప్రే టు ద లార్డ్, ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన కూడా ఎలా చేశాడు మోషే అని అంటే, చిన్న విషయమే. అక్కడ ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు అనేక రీతులుగా వచ్చి సణుగుతున్నారు. సణిగితే నువ్వు తిరిగి సణగటం నీకు అలవాటు. నాకు కూడా అలవాటు ఏంటి అని అంటే, నువ్వేమన్నా నన్ను అంటే నేను నిన్ను ఒక మాట అంటాం. మోషే అలాగ అనలేదు ఇక్కడ. ప్రభువా అని ప్రభువు వైపుకు తిరిగి, ఆ సమస్యను తీర్చగలిగేవాడు ఆయనే యెహోవా రఫా. ఈ రోజున మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు మనకు కలుగుతున్నా వాటిని తొలగించగలిగేవాడు ఆయన. అందుకని ఆయన అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అందుకనే యోబు కూడా అన్నాడు, ఆయనే గాయము చేయును, ఆయనే గాయము కట్టును. కాబట్టి ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. ప్రకృతిలో ప్రసాదించినటువంటి ఆకులతో దేవుడు నీళ్లను మధురంగా మార్చాడు. ఇది ముఖ్యంగా మనం నోటీస్ చేసుకోవాల్సిన విషయం. ప్రస్తుత రోజుల్లో ఆరిపోయే దీపాలకు వెలుగు దీపముగా కొందరు వైద్యము కనపడతా ఉన్నది. దాన్ని బట్టి మనం చాలా సంతోషపడాలి. అలాగనే ఇంకొక సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆ రాజుల యొక్క 2వ గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు మరి చక్కని లేఖన భాగం కనపడుతూ ఉంటుంది. రాజుల 2వ గ్రంథం మరి 20వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనము నుండి మనం చదువుతున్నప్పుడు, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడై ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించాడు. ఆమోజు కుమారుడైనటువంటి ప్రవక్త అయిన యెషయాను దేవదేవుడు హిజ్కియా రాజు దగ్గరికి పంపించాడు. హిజ్కియా రాజు స్థితి ఏమిటి? ఆ రోజులలో భయంకరమైనటువంటి క్యాన్సర్, విస్తారమైనటువంటి పుండు, లోపల ఉన్నటువంటి ఎముకలు కూడా కనపడిపోయేటట్లుగా ఆ చర్మం అంతా చీకిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నువ్వు చచ్చిపోబోతున్నావు, నీకు మరణం సంభవించింది, నువ్వు బ్రతకటం కష్టం. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో, ముందు హిజ్కియాలో కలిగినటువంటి ఒక ప్రక్రియ ఏమిటి, ఆయనలో కలిగినటువంటి ఒక ప్రక్రియ ఏమిటి అని అంటే, దేవుడు వచ్చాడు, ప్రవక్తను పంపించాడు, చెప్పాడు, నేను చచ్చిపోబోతున్నానని చెప్పాడు. అనగానే వెంటనే హిజ్కియా నమ్మేశాడు. సత్యమే అంటే అర్థం ఏంటంటే, దేవుని మాట కంప్లీట్గా నమ్ముతూ ఉన్నవాడని అర్థం. అక్కడ పాయింట్ నోటీస్ చేసుకోవాలి మనం. దేవుని యొక్క మాటను సంపూర్ణముగా అతను నమ్ముతున్నాడు. అందుచేతను ఇది దేవుని యొక్క వాగ్దానం, దేవుని మాట కనుక ఇక ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని అనుకొని గోడ తట్టు ముఖము తిప్పుకొని, అంటే ఉన్నటువంటి వ్యక్తి
ఆ గోడ మీద చేతులు వేసుకొని ముఖం తిప్పుకొని ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటంటే, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా. హిజ్కియా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా నేను ఎంత యథార్థ హృదయుడిగా ఉన్నాను, సత్యముతో నేనెట్లు నడుచుకున్నాను. తర్వాత అంటున్నటువంటి మాట ఏంటి, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో. 3 విషయాలు చెప్పాడు. ఒకటి, యథార్థపరుడుగా నేను ఎట్లా నడుచుకున్నానో తెలుసు, సత్యముతో ఎలా ప్రవర్తించానో తెలుసు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో నీకు తెలుసు. తర్వాత అంటున్నటువంటి మాట ఏమిటి, కృపతో జ్ఞాపకము చేసుకోమని. అయ్యా నీ కృప ఉంటేనే. ఇవన్నీ ఏదో ఆషామాష విషయాలు కాదు. ఒక వ్యక్తి స్వస్థపడటానికి మెట్లు. ఇవన్నీ స్టెప్స్. ఒక్కొక్క మెట్టు నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు అసలు ఎవరిని స్వస్థపరుస్తాడు, ఏ వ్యక్తిని స్వస్థపరుస్తాడు? ఆయన స్వస్థపరచాలంటే ఆయనకు నచ్చే పని ఏమిటనంటే యథార్థత. ఆయన స్వస్థపరచాలంటే ఆయనకు నచ్చే పని ఏమిటంటే సత్యముగా ప్రవర్తించడం. ఆయన బాగా స్వస్థపరచాలంటే ఒక వ్యక్తికి ఉండవలసినటువంటిది ఏమిటనంటే ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకోవటం. ఇప్పుడైతే ఏం చెప్తున్నాడు, నడుచుకోవటం మాత్రమే కాదు కానీ దేవుడు కృప కలవాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా పట్ల కృప చూపించువాడు, కృప చూపించగలిగేవాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని హిజ్కియా ఏం చేశాడంటే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటయ్యానంటే ఇది, కన్నీటితో విత్తుట, కన్నీటితో మొరపెట్టుట, కన్నీటితో ప్రార్థన చెయ్యుట వలన యెహోవా రఫా కార్యాలు నీ జీవితంలోనూ చూడగలుగుతావు. యెహోవా రఫా అనగా స్వస్థపరచువాడు, పరమ వైద్యుడు. ఆయన వెంటనే ఈ హీలింగ్ ప్రాసెస్ దేవుడు ప్రారంభించాడు. హిజ్కియా ప్రకటించాడు. ప్రకటించి ఏం చేస్తున్నాడు, హిజ్కియా దగ్గరికి వెళ్ళి యెషయా ప్రకటించాడు. ప్రకటించి ఏం చేశాడు, యెషయా నడిమిశాలలో నుండి అవతలికి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యుని నీకు ఇచ్చేదను. ఏం చూశాడంట దేవుడు, నడిమిశాలకు వెళ్ళక మునిపే యెషయాను పంపించాడు. పంపించి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి ఈ విధంగా ప్రకటించు. ఏం ప్రకటించమంటున్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. నువ్వు కన్నీరు విడిస్తే దేవుడు చూడటానుకుంటున్నావా? అందుకనే కన్నీటితో విత్తువారు ఆనందముగా పంటను కోస్తారు, సంతోషగానము గోయిచు పంటను కోస్తారు. ఈరోజు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే, నీ కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. ఎప్పుడన్నా నీ జీవితంలో నువ్వు తట్టుకోలేనటువంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు నీవు ఆ రీతిగా ప్రార్థన చేయి. దేవుడు స్వస్థపరచటానికి ఆయన గుండె కరిగిద్దంట. నీ కన్నీళ్లు నా కవిలలో రాసుకున్నారు. యెహోవా రఫా. ఇప్పుడేమంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించానయ్యా, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను. కాబట్టి నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను,
ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని 3 రోజుల్లో చనిపోతాడు అన్నవాడికి చేసినటువంటిది ఏంటంటే, ఇంకా నీకు నేను 15 సంవత్సరాలు ఆయుష్ని నీకిచ్చెదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును నేను కాపాడుదును, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తరువాత 7వ వచనం, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను ఆయన అడుగగా. ఇప్పుడు ఈ విషయం ఏమిటి ఇక్కడ జ్ఞాపకం చేసుకుని, ఏ ముద్ద? అంజూరపు పండ్ల ముద్ద. ఇందాకలా ఒక ఆకును చూపించాడు, ఇప్పుడు అంజూరపు పండ్లను చూపించాడు. ప్రకృతి ద్వారా దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు. చాలా సంతోషం, ఇది మెడిసిన్. అలాగనే మన ప్రార్థన ద్వారా స్వస్థత జరిగింది. అలాగనే మనము కన్నీరు విడుచుట ద్వారా స్వస్థత దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వారులారా, ఇక్కడ ప్రభువు వారు అంటున్నటువంటి మాట, నీ సమస్య ఎటువంటిదైనా సరే నేను బాగు చేస్తాను. మొదట్లో నేను మీకు చెప్పాను కదా, 500 రోగములకే కార్యాలు జరుగుతున్నాయి. మరి మిగిలినటువంటి 9500 రోగాలకు సరాసరిగా మరి ఎక్కడ కార్యాలు జరుగుతాయి? ప్రభువు దగ్గరే జరుగుతాయి. ఇది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయన అంటున్నటువంటి మాట, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. కీర్తనకారుడు చక్కని మాటను మాట్లాడతాడు 147:3లో, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారు గాయములను కట్టువాడు. ఏ విషయమై నువ్వు గుండెతో దిగులుతో ఉన్నావో ఆయన ఏం చేస్తాడంటే ఆ గాయాలను కడతాడు. నమ్ముతున్నావా నువ్వు ఈ విషయం? నీవు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సామెతల గ్రంథంలో 27వ అధ్యాయము 26వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టు. ఒక్కోసారి దేవుని మీద మనకి కోపం వస్తుంది. ఏం చేశాడు ఈయన మనకి? ఎందుకు వచ్చింది ఈ రోగం మాకు? మా కుటుంబంలోని ఈ సమస్యను కలుగు చేసి మాకు ఎందుకు ఈ వేదన అన్నటువంటిది కలిగేటట్లుగా చేశాడు? కాకపోతే ప్రభు అంటున్న వాక్యం ఏంటో తెలుసు ఈ సమయాన, మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు చేస్తాడు. మనకు మేలు జరగాలనే గాయములు చేస్తాడు దేవుడు. అది నీకు నాకు అర్థం కాదు. మనకు మేలు జరగాలని. పౌలు కంటే గొప్ప భక్తుడు ఎవరు భూమి మీద? పరిశుద్ధుడైనటువంటి పౌలు కంటే గొప్ప భక్తుడు ఎవరు? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మరి 10వ వచనం చదువుతున్నప్పుడు, 2వ పత్రిక 10వ అధ్యాయము మరి 10వ వాక్యాన్ని 7 నుంచి కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనకి కనపడతాయి. క్షమించాలి. 7వ వచనం నుండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి, అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై నేను ముమ్మారు ప్రభువుని వేడుకుంటాను. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో
అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోని నేను సంతోషించుచున్నాను. ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే ఈ 27 పుస్తకాలలో 13 పత్రికలు రాసినటువంటి వాడు ఈయన. ఈ 13 పత్రికలు రాసినటువంటి ఈ భక్తుడికి కలిగిన శ్రమ చూస్తే ముమ్మారు ప్రార్థన చేశాడట, తనకు కలిగినటువంటి రోగమును తొలగించయ్యా అని. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లోనే నేను నీకు తోడుగా ఉంటా, నా కృప నీకు చాలు. ఎందుకు ఇది అని అంటే ఆయన హెచ్చిపోకుండా నిమిత్తం ఆయనకు కలిగిన ప్రత్యక్షతలు ఎక్కువగా ఉన్నాయి. మనిషి ఎలాంటి వాడనంటే ఒక చిన్న పని చేస్తేనే చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఒక చిన్న కార్యం చేస్తేనే నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి ఫీలింగ్లో బ్రతికేస్తాడు. తనను తాను ఎప్పుడు కూడా గొప్పగా ప్రజెంట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఈయనకి ఎక్కువ ప్రత్యక్షతలు అనేటువంటివి ఉన్నవి. గొప్ప గొప్ప సంఘాలను కట్టాడు. క్రీస్తు కొరకు తన జీవితం అంతయు కూడా, లోకములో ఉన్నదంతయు కూడా పెంటలాగా చేసుకుని బ్రతుకుతూ ఉన్నవాడు. కానీ జరిగినటువంటి విషయం ఏమిటి ఇక్కడ అని మనం ఆలోచన చేస్తే, తనకు వచ్చిన శ్రమ తొలగించుము ప్రభువా అని ప్రార్థన చేశాడు. కానీ ప్రభు ఏం చేశాడంటే అది తొలగించలేదు. ఇప్పుడు విషయం ఏమిటి, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? అది నేను తొలగించను. ఎందుకు తొలగించను అని అంటే, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. ఆయన శక్తి నాకు తోడుగా ఉండుట కొరకట నా బలహీనతల యందే నేను అతిశయపడుతూ ఉన్నాను. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుని ఆయన అద్భుత కార్యాలు చెయ్యవాడే. నేను కంక్లూజన్ చేయబోతున్నాను. ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడే. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన యెహోవా రఫా. అయితే నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నాకు శ్రమ రాగానే ఎందుకు తొలగించలేదు అనే ప్రశ్న నీకు రాకూడదు. పౌలు కంటే నీవు గొప్ప భక్తుడివి కాదు. యోబు కంటే నీవు గొప్ప భక్తుడివి కాదు. యోబు జీవితాన్ని చూస్తే ఆయన ప్రతిరోజు దేవునితో గడుపుతూ ఉదయ సాయంకాల నైవేద్యములు దేవునికి అర్పిస్తూ, బిడ్డల విషయమై బలులర్పిస్తూ ప్రార్థన చేసేటువంటి యథార్థపరుడైన యోబు. మరి ఆయనకెందుకు శ్రమ వచ్చింది? అయితే వాళ్ళిద్దరిని బట్టి, పౌలును బట్టి నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవాల్లోనూ నేను సంతోషించుచున్నాను. మనము ఆ రీతిగా బ్రతకవలసిన వారమై ఉన్నామని, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, మన విశ్వాసము, భక్తిని బట్టి, నమ్మకాలను బట్టి దేవుడు స్వస్థత కార్యాలు జరిగిస్తాడు. అయితే మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, సమస్య రాగానే, రోగము కలగగానే ప్రభువుని చులకన చేయొద్దు. ఆయన ఎన్నో ప్రకృతిలో ఉన్నటువంటి వైద్యాన్ని ఉపయోగించాడు. ఈ రోజున భారతీయ వైద్యం అదే, నాంది అదే. అలాగని మిగిలినటువంటి మెడిసిన్స్ రాంగ్ అని కాదు. ఏ రీతిగానైనా సరే, మందుల ద్వారా అయినను సరే దేవుడు స్వస్థపరుస్తాడు. మూర్ఖుల్లాగా ప్రభు దగ్గరే నేను ఎదుగుతాను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినాక యెషయాతో చెప్పిన మాట ఏమిటి? ఆ అంజూరపు పళ్ళ ముద్ద తీసుకొని వచ్చి అతని మీద పెట్టాడు. ఈ రోజున మేము దేవుని బిడ్డలు, మేము మందులు వాడం అని చాలా మందిని, మూర్ఖులుగా ఉన్నటువంటి కొంతమంది దైవ సేవకులు, విశ్వాసులను చంపేస్తున్నారు.
అది మంచి లక్షణం కాదు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. నేను నీకు ఆయుష్ ఇస్తున్నానని చెప్పాడు. కానీ యెషయా ద్వారా చెప్పించిన మాట ఏమిటి? ఆ అంజూరపు పళ్ళ ముద్ద తీసుకొని వచ్చి ఆ పుండు మీద పెట్టమన్నాడు. దేవుడు ఆ నీళ్లను మధురంగా మార్చలేడా? ఆకెందుకు వేయమన్నాడు? ఆకెందుకు వేయమన్నాడు? పిచ్చివాడయ్యి ఆకు వేయమన్నాడా? ఆయన నేను నీళ్లు మధురంగా మార్చేసానులే పో అని చెప్పొచ్చు కదా దేవుడు. అక్కడ నీకు నాకు ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు దేవుడు. యూజ్ ద మెడిసిన్. ప్రతిదానికి మనం మెడిసిన్ యూజ్ చేయాలి, ప్రభు వైపు చూడాలి, ప్రార్థించాలి. స్వస్థత కార్యము జరిగించువాడు ఆయన. కనుక ఈ విషయాన్ని నువ్వు నమ్మి విశ్వసించి అద్భుతమైనటువంటి దేవుని యొక్క గొప్ప అద్భుతాలను చూస్తూ నీ మానసిక రోగానికైనా, నీ శారీరక రోగానికైనా, ఆత్మీయ రోగము అనగా పాపపు రోగము నుంచి విడిపించే ఆయన ప్రశస్త రక్తము ద్వారా నిన్ను నన్ను స్వస్థపరుస్తాడనే విషయాన్ని గుర్తెరిగి దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యెహోవా రఫావి నీవు నాయన. మమ్మల్ని స్వస్థపరచు యెహోవావు నీవు. నీ స్వస్థత అద్భుత కార్యాలు మేము ఎలా చూస్తామో మా జీవితాల్లో, ఏ రీతిగా దాన్ని మేము పోగొట్టుకోవాలో, ఒకవేళ మా జీవితాల్లో దీర్ఘకాలిక రోగములు మా జీవితాల్లో ఉన్నప్పుడు, మేము ప్రార్థిస్తున్నా పోనప్పుడు, అప్పుడు నీ చిత్తమేమిటో మేము గుర్తెరిగి ముందుకు సాగులాగను సహాయం చేయండి. ఎవరికైనా ఏదైనా రోగము రాగానే వారిని బట్టి మేము నాయన ఇదిగో నా తండ్రి వారిని దూషించి బాధ పెట్టే వారముగా కాక వారి కొరకు ప్రార్థించే వారముగా ఉండటానికి సాయం చేయండి. ప్రస్తుతము కరోనా వైరస్కి ఈ భారతదేశంలో ప్రభువుగా నా తండ్రి ఆయుర్వేదం ద్వారా మెడిసిన్స్ అందిస్తున్నందుకు వందనాలు. నిజముగా అది ఎలాంటి సమస్య లేకుండా అందరు ప్రాణాలు నిలుపుతూ ఉన్నందుకు, చావుల సంఖ్య తగ్గిస్తున్నందుకు వందనాలు. వ్యాక్సిన్స్ ద్వారా, ఇతర మెడిసిన్స్ ద్వారా, ఇంకా కనుగొనబడేటువంటి మెడిసిన్స్ ద్వారా ఈ వైరస్ నుంచి విడుదల ఇవ్వండి. అలాగనే సకల రోగాలన్నిటి నుండి ఈ శబ్ద యంత్రము ద్వారా యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత. యెహోవా రఫా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేటువంటి నీ నామంలో అద్భుత కార్యాలు జరిగిస్తూ మహిమ పొందుకోమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికి తోడుగా ఉంది. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. దయచేసి గమనించండి, మీ అందరికీ నా శుభాలు, వందనాలు. ప్రత్యేకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అనేక మందికి వాక్యము, ఇంకా అద్భుతమైన వాక్యాలు రాబోతున్నాయి. వాటన్నిటిని జాగ్రత్తగా వింటూ మీరు ఆత్మీయంగా మేలు పొందుకోవాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్ అనే బటన్ మీద, ఆ గంట సింబల్ మీద టచ్ చేయండి. నేను ఇక్కడ నోటిఫికేషన్ ఏదైతే నేను అప్లోడ్ చేస్తానో దానికి సంబంధించిన మొదటి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు అప్పుడు చక్కగా చూడటానికి ఈజీగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.